న్యాయం కాదనమాట. ఎందుకంటే ఈ ఇంటి వారు చెప్పినా కూడా ఈ యొక్క వ్యక్తి వినకపోవచ్చు. ఈ ఇంటి వారు, ఈ తల్లిదండ్రులు, బంధుమిత్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అరే నువ్వు చేసే తప్పు పాపం ఇలా చేయకరా, ఇలా ఉండకరా అని వీళ్ళు నచ్చజెప్పినా కూడా ఈ యొక్క వ్యక్తి వినకపోయి ఉండొచ్చు. మరి కానీ ఈ వ్యక్తి చేసిన తప్పుకి మళ్ళీ వీళ్ళందరినీ తిట్టడం, వీళ్ళ మాటే ఇతడు వినట్లేదు, వీడు చేసిన తప్పుకి మళ్ళీ వీళ్ళందరూ అంటే ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు రోజు ఇలాగ చెప్పి. అలానే ఎవరో చేసిన తప్పుకి అందరినీ తిట్టడం సరైన పద్ధతి కాదు. అందుకే ఎవరి జీవితం వారిది, ఎవరి ఇష్టం వారిది. అందుకే ఇస్లాంలో బలవంతం అనేది లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. ధర్మం విషయంలో బలవంతం అనేది ఏం లేదు. అల్లా తఆలా మంచేదో చెడేదో పాపమేదో పుణ్యమేదో మీ ముందు పెట్టేశాడు. మరి అసత్యం ఏదో సత్యం ఏది అసత్యం ఏది అనేది మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే వారు ఇష్టపడినట్టు జీవిస్తారో ప్రళయ దినం రోజు నేను వారిని ఖచ్చితంగా పట్టుకుంటాను. నేను ఎలా చెప్పాను, ఎలా జీవించమన్నాను, మీరు ఎలా జీవించారనే దాన్ని బట్టి దేవుడు ప్రళయ దినం రోజు తీర్పిస్తానని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఖురాన్లో 2వ సూర అల్ బకరా 255వ వాక్యం, 56వ వాక్యం, 57వ వాక్యంలో ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు అనమాట. ఈ యొక్క విషయాలన్నీ ఖురాన్లో ఉన్నటువంటి విషయాలన్నీ నేను ఇక్కడ వాటి గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఇక ఈ యొక్క సంగీతం మరియు వాయిద్యాల గురించి మనం ఉన్నాం. కవాలీలు, నాతులు, అనేక రకాల సాంగులు, వీటిల్లో అల్లాకి వ్యతిరేకంగా, అల్లాకి అనుగుణంగా ఎన్ని పదాలు ఉన్నాయి, ముస్లింలకి వ్యతిరేకంగా, ముస్లింలకు అనుగుణంగా ఎన్ని పదాలు ఉన్నాయి. అల్లాని ఆరాధించవలసిన విధంగా ఒక దర్గాని, ఒక బాబాని ఆరాధించడం కోసం పాడిన పాటలు ఎలా ఉన్నాయి, అల్లాని స్తుతించవలసిన దానికి, అల్లాని ఆరాధించడం కోసం, అల్లాని మెప్పించడం కోసం, అల్లాని మొక్కడం కోసం, అల్లాని రాజీ చెప్పడం కోసం ఉండాల్సిన పదాలు ఈరోజు ఒక దర్గాకి, ఒక బాబాలకి అనుగుణంగా ఎలా పాడటం జరుగుతూ ఉందో ఒక్కసారి గమనించండి. ఇవన్నీ కూడా షిర్క్ కాదా? ఇదంతా బిదాత్ కాదా? ఇవన్నీ కూడా ఖురాన్లో చూడండి, హదీసులో చూడండి. ఒక చిన్నపిల్లలు వారి యొక్క ఏడుపు కానీ, వారి యొక్క కొన్ని విషయాల్లో సంఘటనలు కానీ, కొన్ని ఈ యొక్క పిల్లల గురించి కానీ, వేరే విషయాల్లో కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ వేరే విషయాలు పెద్దవాళ్ళు కానీ ఇంకితరులు కానీ సంగీతం ఎలా మనసుని మైమరిపిస్తుంది, ఎలా మత్తుని ఎక్కిస్తుంది, మరి ఎలా దజ్జాల యొక్క ప్రభావానికి గురవుతాం, ఎలా సైతాన్ వారి యొక్క ఒంట్లోకి వెళ్ళి వారి రక్తంలో ప్రవేశిస్తుంది, ఇలాంటి అనేక విషయాలు మీరు కొన్ని విషయాలు ఖురాన్లో, కొన్ని విషయాలు హదీస్లో చూడవచ్చు. ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీస్లో ఉన్న విషయాలనే ఇక్కడ చదివి వినిపిస్తూ వాటి గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక ముస్లిం పైన ఇంకొక ముస్లింకి ఉన్నటువంటి హక్కులు అనమాట. మీరు మంచిని చెప్పండి, చెడుని సంహరించండి, మరియు ఇతరులకి మంచేదో చెడేదో చెప్పండి అని ఇది ప్రతి ముస్లింపై ఇంకొక ముస్లింకి అల్లా ఇచ్చినటువంటి హక్కు. అందుకే ఈ యొక్క విషయాల గురించి మనం చెప్పుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎవరికి ఎటువంటి బలవంతం లేదు. మీ ఇష్టం, నమ్మాలంటే నమ్మొచ్చు, లేదంటే లేదు. లేదా మీరు కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చూసి మీరే తెలుసుకోవచ్చు ఈ యొక్క విషయాల గురించి. ఇకపోతే వాగ్దానం